ఏపీలోని ప్రముఖమైన వ్యక్తికి నేను పిఏగా పనిచేస్తున్నాను అని చెప్పి ఏకంగా సుమారు 1 కిలో నకిలీ బంగారు బిస్కెట్లు ఇచ్చి పూర్తిగా కుచ్చు టోపీ పెట్టినటువంటి ఈ ఇష్యూ నిన్న బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వెలుగులోకి రావడం కూడా జరిగింది. ఈ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2లో ఒక నగల వ్యాపార దుకాణం ఉంది. దానికి సంబంధించిన లక్ష్మీ కావ్య అన్నటువంటి ఆ షాపు యజమాని మాదాపూర్లోని మై హోమ్ బుజ్ అపార్ట్మెంట్లో నివసిస్తున్నారు. రీసెంట్గా ఆమెకి ఇన్స్టాలో నేను పింకిరెడ్డి యొక్క పిఏ అని చెప్తూ ఒక వ్యక్తి తను తరచుగా కాంటాక్ట్లోకి రావడం జరిగింది. అయితే మొదట్లో అనేక సందర్భాల్లో మాట్లాడినప్పుడు కూడా ఈ లక్ష్మీ కావ్య మొదట్లో తనని అవాయిడ్ చేయడం మొదలుపెట్టింది. కానీ పదే పదే కంటిన్యూ మెసేజ్లు పెడుతూ మీరు నాకు కాస్త బంగారం ఇస్తే నేను మీకు బిస్కెట్స్ ఇస్తాను అని చెప్పి నమ్మవలికే ప్రయత్నం చేశాడు. సరే ఒకసారి ట్రై చేద్దామని చెప్పి గడిచిన మొన్న లాస్ట్ ఫిబ్రవరి 16వ తారీఖు నాడు ఆమె ఒక 160 గ్రాముల బంగారు నగల్ని ఈ వ్యక్తికి అందజేయడం జరిగింది. దీనికి సంబంధించి వెంటనే అతను 160 గ్రామ్స్ కలిగినటువంటి బంగారు బిస్కెట్స్ను కూడా ఇచ్చాడు. సరే శ్రీనాథ్ బాగానే ఉన్నాడు కదా అని చెప్పి ఇదేదో లాభసాటి వ్యాపారంగానే ఉంది, ఎందుకంటే బిస్కెట్ ఇస్తున్నాడు, ఆభరణాలు ఇస్తున్నాం అంటే చాలా లాభసాటిగా ఉందని చెప్పి ఆమె కూడా నెక్స్ట్ ఏం చేశారంటే ఈ 360 గ్రామ్స్ ఉన్నటువంటి గోల్డ్ను కూడా సెకండ్ టైం కూడా ఇచ్చారు. అయితే రెండోసారి నేను చాలా బిజీగా ఉన్నాను, మా ఫాదర్తో అందజేస్తాను, మా ఫాదర్ పేరు పురుషోత్తం అనే వ్యక్తితో పరిచయం చేసి అతని ద్వారా ట్రాన్సాక్షన్ కూడా జరిగింది. ఇక్కడ కూడా కథ బాగానే ఉంది. ఇక మూడోసారి మొన్న ఫ్రైడే నాడు ఏం చేశాడంటే నేను 1 కిలో బంగారు బిస్కెట్లు ఇస్తాను, నాకు కిలో ఆభరణాలు ఇవ్వమని చెప్పి అతను మాట్లాడితే సిటీకి దగ్గరలో ఉన్నటువంటి మన మెయిన్ సెంటర్లో ఉన్నటువంటి పార్క్ హై తోటలో ఒకరికొకరు పరిచయం చేసుకున్నారు. అయితే నేను చాలా బిజీగా ఉన్నాను కాబట్టి నా దగ్గర వర్కర్ ఒక ఆయన, అతని పేరు కృష్ణ, అతను వచ్చి మీకు బిస్కెట్స్ ఇస్తాడు, మీరు అతనికి గోల్డ్ ఇవ్వండి అని చెప్తే సరే అని చెప్పి లక్ష్మీ కావ్య సుమారుగా కిలో ఉన్నటువంటి బంగారు ఆభరణాలు తీసుకొని ఆ హోటల్కి వెళ్ళడం, హోటల్లో కాస్త మాట్లాడిన తర్వాత ఆ ఉన్నటువంటి బాక్స్ బంగారు బిస్కెట్ ఉన్న బాక్స్ ను కూడా తీసుకున్నారు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే ఇవ్వాల్సింది పోయి కిలో 800 గ్రాముల బిస్కెట్లు అక్కడ వెయిట్ చూసుకున్నప్పుడు తెలిసింది 800 గ్రాములు అదనంగా ఉన్నాయంటే ఏదో మోసం జరిగిందని ఆవిడ చెక్ చేసుకుంటే అసలు విషయం బయటపడింది. అవన్నీ కూడా పూర్తిగా నకిలీవి అని చెప్పి ఇక్కడ ఆవిడకి డౌట్ వచ్చి అసలు శ్రీనిధిని కాంటాక్ట్ చేస్తే అతని ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంది. అసలు విషయం ఆయనకు అర్థమైంది ఏంటంటే ఇప్పుడు లక్ష్మీ కావ్యకి నేను మోసపోయాను అని తెలుసుకొని ఇమ్మీడియట్గా పోలీసుల్ని కలవడం జరిగింది. అయితే ఇక్కడ ఈ లాస్ట్ టైం వచ్చినటువంటి కృష్ణుని పట్టుకొని పోలీసులు విచారిస్తే అతను రీసెంట్గా జస్ట్ ఒక 4 days బ్యాకే ఇతను అపాయింట్ చేసుకున్నాడని, పార్క్ హైత్ హోటల్లో ఒక రూమ్ అలాట్మెంట్ చేసి తను ఉంచాడని చెప్పి, అతను ఎవరో కూడా నాకు తెలియదు, జస్ట్ జాబ్ ఇస్తారంటే నేను ఇక్కడ జాయిన్ అయ్యానని చెప్పి ఇక్కడ కృష్ణ చెప్పడం మరి కాస్త విశేషం. ఇంత తెలివైన వ్యక్తి ఇలాంటి మోసాలకు ఎందుకు పాల్పడుతున్నారు? సో తస్మాత్ జాగ్రత్త. ఇన్స్టాల్లో కానీ ఫేస్బుక్లో కానీ పరిచయం మిమ్మల్ని ముగ్గులోకి లాగే ప్రయత్నం చేస్తారు. మొదటి 1-2 ట్రాన్సాక్షన్స్ బాగానే ఉంటే ఏదో ఒక ఫైండ్ అయినాడు మీ నెత్తి మీద పెద్ద శటగోపం పెట్టి మాత్రం పోతారు. సో తస్మాత్ జాగ్రత్త.